హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనము ఈ వీడియోలో ఇండోర్ ప్యానల్ అవుట్డోర్ ప్యానల్ అంటే డిఫరెన్స్ తెలుసుకుందాము. ఇండోర్ ప్యానల్ అంటే ఒక రూమ్ లో ఉండగానే ఇండోర్ ప్యానల్ అంటారు. అవుట్డోర్ అంటే ఇప్పుడు మీకు చూపించేది అవుట్డోర్ ప్యానల్. సో ఈ అవుట్డోర్ ప్యానల్ ఇన్ కేస్ ఎవరన్నా ఇన్స్టాల్ చేసుకుంటే దీన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. దీంట్లో 2 చేంజ్ ఓవర్లను ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఏటీఎస్ అంటారు వాటిని, ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ స్విచెస్. సో వీళ్ళు సరిగా డోర్ పెట్టకపోతే చూడండి, దీంట్లోకి వర్షం నీరు వచ్చి మొత్తము వీటిని ఏటీఎస్ మొత్తం డ్యామేజ్ కావడం జరిగింది. చూడండి ఎంత చెత్తగా ఉందో. సో ఈ ప్యానల్స్ ఇట్లా అవుట్డోర్ ఉన్నప్పుడు మనకు క్వార్టర్లీ అలా ఈ డోర్లన్నీ ఓపెన్ చేసి క్లీన్ చేసుకొని డస్ట్ అంతా బయటికి తీసేసి ఎక్కడైనా గ్రీజింగ్ ఉంటే గ్రీజింగ్ చేసుకోవాలి. చూడండి, ఇది అవుట్డోర్ అంటే ఇట్లా పైన కెనాపీ ఉంటుంది. ఈ కెనాపీ ఉండి వర్షం పడితే కూడా వర్షం నీళ్ళు లోపలికి పోకుండా ఉంటాయి. కానీ యాక్చువల్లీ డోర్లు అనేవి ప్రాపర్గా క్లోజ్ చేయాలి. వీళ్ళు సరిగా క్లోజ్ చేయలేదు అనుకోండి, ఇందులోకి వాటర్ వెళ్ళిపోయి ఈ ఏవైతే ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉంటాయో అవి చాలా సెన్సిటివ్ కదా. సో ఇది ఇండోర్ అనమాట. ఇది రూమ్ లో ఉంది కదా, దీని ఇండోర్ ప్యానల్ అంటాం మనం. సో ఈ ప్యానల్స్ కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇట్లా అవుట్డోర్ లో మేము మెయింటైన్ చేసుకోలేమనుకుంటే పైన నేను ఎన్నోసార్లు చెప్పాను కస్టమర్ కి, సార్ మీరు కొంచెం పైన ఈ రేకుల షెడ్లు లాంటిది వేసుకుంటే ఈ వర్షం నీళ్ళు అవన్నీ పోవంటే ఎవడింటాడు ఈ అపార్ట్మెంట్ లో 400 ఫ్లాట్లు. ఈ 400 ఫ్లాట్లు మన పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. ఒకరి మాట ఒకడిన్నాడు. సో అది ప్రాబ్లం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.